హలో ఎవ్రీవన్. పెన్నెల్లి బ్రదర్స్ అయితే టీడీపీ కార్యకర్తల జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ షాక్కి కూడా కారణం వాళ్ళ లాయర్లే అన్నట్లు కూడా ఒక వెబ్సైట్లో రాయటం జరిగింది. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నిజంగానే అంటే సొంత లాయర్లు ఇదంతా చేశారంటారా? యాక్చువల్గా పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే మీరు అన్నట్టు జంట హత్యలకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు దర్జాగా వెలగబెట్టారు. మాకు ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరేం పీకలేరు అన్నట్టుగా. ఒకరు కాదండి, మీరు ఎవరి చరిత్ర తీసుకోండి. వైసీపీ హయాంలో జోగి రమేష్ గారు ఒక రకమైన ఇష్యూ, అది ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఒక రకమైన ఇష్యూ, రోజా గారు ఒక రకమైన ఇష్యూ, పేర్ని నాని ఒక రకమైన ఇష్యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూలో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళే. కొడాల నాని, గుడివాడ అమర్నాథ్ గారు, ఎవరో ఏదో ఒక పరంగా. సో వీళ్ళు ఈ జంట హత్య కేసులు ఇవన్నీ హడావిడి, తర్వాత ఈవీఎం మిషన్లు చేసిన హడావిడి, ఇవన్నీ మాదే గవర్నమెంట్, మమ్మల్ని ఎవరైనా చేయలేదులే, ఏదో చేయొచ్చు అనుకున్నారు. సో ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చిందో, అంటే యాక్చువల్గా ప్రూవ్ అయ్యాయి కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, బట్ అప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కొన్ని. సో ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని విభిన్నమైన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిందిలే. ఎందుకంటే ఈ నెయ్యి వ్యవహారం కూడా దాని పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాన్ని మనం ఎలా మాట్లాడతాం, ఏముంది, ఏ దృష్టిలో చూస్తాం? సో అట్లా కొన్ని జరిగాయి. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిందో నేరం ఆరోపణ ఉన్నప్పటికీ, సో ఇప్పుడు ఆయన తరపు లాయర్లు ఏదైతే వాదించడానికి వెళ్ళారో, గవర్నమెంట్ తరపున లాయర్ వాదించడానికి వెళ్ళి, సార్ వీళ్ళ మీద నేరారోపణలు ఉన్నాయి, వీళ్ళు జంట హత్యలకు వీలే కారకులు, చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి బెయిల్ రద్దు చేయాలి, మీరు లొంగిపోమని వాళ్ళు అడగాలి అని అంటే, వెంటనే ఈ పిన్నెల్లి లాయర్లు ఏం చేసి పెద్ద పోటుగాల్లాగా, ఏం కాదు అసలు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు జరిగారు, ఎవరెవరు విట్నెస్లు వచ్చారు మాకు తెలుసు అని చెప్పి, ఏదైతే పోలీసులు గోప్యంగా ఉంచాల్సిన వ్యవహారం ఉంటుందో ఇన్వెస్టిగేషన్లో, అదంతా ఆ సాక్షుల ఆ కేసు డైరీ, ఆ విట్నెస్లు డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు ముందు పెట్టారట. ఇవి పోలీస్ స్టేషన్ వ్యవహారంలో గోప్యంగా ఉండాల్సినవి కోర్టుకు సమర్పించాల్సినవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని లాయర్లను అడిగేసరికి వాళ్ళు తెల్లమొహం వేశారట. ఇప్పుడు విషయం ఏంటంటే, గతంలో ఈ ఎవరు ఐపీఎస్ సంజయ్ గారి గురించి కానీ, ఐపీఎస్ సునీల్ గారి గురించి కానీ, ఏవైతే కొన్ని కేసులు కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి ఈ పొన్నవోలు గారు, ఏది ఏడీజీ గారు ఓ కేసు పెద్ద వాదించేస్తారు, పెద్ద లాయరు అనుకుంటే ఆయనే తిరిగి పట్టించేసే నేపథ్యంలో చాలాసార్లు బిహేవ్ చేశారు. ఇప్పుడు చాలా మంది సందేహం ఏంటంటే, ఈ పిన్నెల్లి ఏ లాయర్లతో అయితే మాట్లాడుకున్నారో, ఈ లాయర్లకు కూడా పొన్నవోలు గారు కంపెనీ సలహా ఇచ్చారా ఏంటి దొరికిపోయేలాగా? అదేదో సినిమాలో చూసారా, సాక్షులకి తిరిగి రివర్స్లో ఎవరి తరపునైతే వాదించాలనుకుంటున్నారో వాళ్ళకే యాంటీగా వాదించేసి వాళ్ళని జైలుకి వెళ్ళేలా చేస్తారు, ఏదో సినిమాలో కామెడీగా చూపిస్తారు. ఇక్కడ కూడా ఈ లాయర్లు ఏదో అత్యుత్సాహం ప్రదర్శించేసి, లేదు మీద ఇన్వెస్టిగేషన్లో కూడా ఏమి రాలేదు చూడండి రిపోర్ట్లో, అలాగే కేసు డైరీలో కూడా అటువంటివి ఏమీ లేవు, విట్నెస్ ఎవరో ఎత్తున్నారో వాళ్ళు ఏం చెప్పారో చూడండి అని చెప్పి అవన్నీ కోర్టు ముందు పెట్టారంట. ఇవన్నీ గోప్యంగా ఉండాల్సినవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే, లోపల అంతర్గతంగా ఉండాల్సిన సీక్రెటివ్ కూడా ప్రభుత్వం సంబంధించిన రెవెన్యూ కానీ పోలీసు సంబంధించినవి కానీ సీక్రెట్గా ఉండవలసిన మీ దగ్గరికి వస్తున్నాయి అంటే, మీ పరపతి ఏంటి, మీ పలుకుబడి ఏంటి? సో మీరు ఖచ్చితంగా మీరు ఒక రేంజ్ వాళ్ళు, మీరు చాలా మందిని భయపెట్టుంటారు, చాలా మందిని బెదిరించే పనులు చేయించుకుని ఉంటారు, లేకపోతే పోలీసుల దగ్గర ఉండాల్సిన మీ దగ్గరకు వచ్చిందంటే, పోలీసులు మీకు భయపడి ఇచ్చారా, లేదా పోలీసులు మీ దగ్గర తాయిలాలు తీసుకొని ఇచ్చారా అనే కోణంలో ఒక్కసారిగా లాయర్ ప్రశ్నించేసరికి, అంటే నిజమే కదా, అసలు మీరు ఇంత అరెస్టుకు సంబంధించి ఏదైతే నడుస్తుంది, మీకు బెయిల్ ఇచ్చారు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు సబ్మిట్ చేశారు? సబ్మిట్ చేసిన తర్వాత లాయర్లకి, అయ్యా మీకు ఇవి ఎలా వచ్చాయని అనేసరికి నాలుగు ఖర్చుకున్నారు. వేరే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్టు సంబంధించి నెల్లూరు జైల్లో ఎక్కడో ఉన్నప్పుడు కూడా ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళి, అంతకుముందు వాళ్ళ ఛానల్ ఏం రాసింది, ఇక్కడ ఆ మిషన్లో పాము దూరింది కాబట్టి అక్కడ ఉన్న 200 మందిని కాపాడడానికి ఈవీఎం మిషన్ తీసి పగలగొట్టారు, ఏదో నమ్మేలాగా ఉండాలి కదా. సరే, ఒక సీసీ ఫుటేజ్ నుంచి వీడియో వచ్చింది, ఎవరో ఫోన్లో తీసింది, సీసీ ఫుటేజ్ కాదు, ఫోన్లో తీసింది ఏదో వచ్చింది. వస్తే అక్కడ ఎలక్షన్స్ ప్రాంగణంలో ఫోన్ ఎలా వచ్చింది, ఎవడో సీక్రెట్గా, లేకపోతే అక్కడున్న పోలీసు వాడే తీసుండొచ్చు, ఈయన దౌర్జన్యం భరించలేక
ఎదిరించలేక ప్రశ్నించలేక పోలీస్ సోదరుడు ఎవడైనా తీసున్నాడేమో, లేదంటే అక్కడ ఎన్నికల కమిషనర్ ఎన్నికల అధికారి ఎవడైతే ఉన్నాడో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నాడో వాడు పై అధికారికి రిపోర్ట్ చేయాలంటే ఫోన్ వాడి దగ్గర ఉండాలిగా, అటువంటి వాడు ఎవడైనా తీసాడేమో సీక్రెట్గా. అలా వచ్చిన వీడియోని ఆయన క్లియర్గా పగలగొడుతున్నట్టు చూపిస్తే అసలు విషయాన్ని వదిలేసి ఆ వీడియో లోపల ఎవడు తీసాడు అని లా పాయింట్ పట్టుకున్నారు, పెద్ద ఏదో లా పాయింట్ లాగా. అరే క్లియర్గా విట్నెస్ దొరికారా, వాడు నేరస్తుడు అంటే సరే అక్కడికి అది అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెలు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, అవును టీడీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక కోపంతోనే ఈవీఎం పగలగొట్టారని చెప్పి. అంతవరకు ఆయన ఈవీఎం పగలగొట్టింది ఏదో పాము దూరిందనో లేకపోతే ఇంకేదో సొల్లు రీజన్స్ తో ఆయన చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈయన వెళ్ళి అవును టీడీపీ రిగ్గింగ్ చేస్తుంది కాబట్టి టీడీపీ దొంగ ఓట్లు గుర్తిస్తుంది కాబట్టి ఆ కోపంతోనే పగలగొట్టాడని ఆయన తరపున ఈయన నేరం ఒప్పుకునే చేశారు. అప్పుడు కూడా పొన్నవోలు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇలాగే అనిపించింది. సో పొన్నవోలు గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన సలహా ఇచ్చారేమో, అందుకే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేలా చేశారు అని. అంటే ఇప్పుడు నేరం చేసేవాడికి అదొక శాపం, ఎక్కడో చిన్న హింటేనే వదులుతాడు, ఎక్కడో కూడా దొరికిపోతాడు. సో వీళ్ళు దొరికిపోవడమే కాక పక్కాగా ఎవిడెన్స్ తో సహా పోలీస్ కేసు డైరీ కూడా చూడండి, సాక్షులు ఎవరెవరు విచారించారు ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా కల్పితాలు అన్నట్టుగా. అరే ఆ గవర్నమెంట్ సంబంధించిన కాపీలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే మీరు ఏ స్థాయిలో మ్యానిపులేషన్స్ చేస్తున్నారు, ఏ స్థాయిలో అక్కడ ఉద్యోగులను కానీ పోలీసులు కానీ ఏ స్థాయిలో మీరు భయపెట్టిస్తున్నారు, మీ పరపతి ఉపయోగించి వాళ్ళు ఎంతగా బెదరగొడుతున్నారు అనే వ్యవహారం క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. సో అలాగా మొత్తం మీద అలాంటి సలహాలు సూచనలు పొన్నవోలు గారే ఇస్తారు కాబట్టి లాయర్లకు కూడా పొన్నవోలు గారు ఏమైనా ఇచ్చారా, ఎందుకంటే వైసీపీకి అధికారంగా ఒక లాయర్గా ఉండే వ్యక్తి ఏడీజీగా పనిచేసిన పొన్నవోలు గారు. సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కూడా అక్కడికి వెళ్ళి పెద్దగా కేసు వాదించినట్టు చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అదొక నేరం వెంటాడుతుంది వాళ్ళని, సంజయ్ కుమార్ గారు కానీ పొన్నవోలు గారిని. మీరు ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడతారు, మీకు రైట్స్ లేవు కదా, చెప్పడానికి వీల్లేదు కదా. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దుర్మార్గుల్నే టెర్రరిస్ట్ లాంటి వాళ్ళే ముఖానికి మాస్క్ కప్పి ఇట్లా దొరికింది ఇలా దొరికిందని చెప్తుంటే వీళ్ళు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇప్పుడు ఆ మీద ఆ విషయం కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అది కూడా కోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగింది, దానికి ఇంకా ఇప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో పిన్నెల గారి వ్యవహారం ఏదైతే ఉందో మొత్తమే సుప్రీంకోర్టు బాబు మీరు హైలీ మ్యానిపులేషన్స్ చేసే వ్యక్తులు మీరు కాబట్టి మీ బెయిల్ రద్దు చేస్తున్నాం, సరిగ్గా 2 వారాల్లో మీరు లొంగిపోండి. సార్ ఈ 2 వారాలకు కూడా టైం అడిగినట్టుగా తెలుస్తుంది, తర్వాత వస్తామన్నట్లుగా. అదేలే మరి ఇంకా ఏదో చెప్తారు 2 వారాలు మళ్ళీ బాగోలేదనో గుండె నొప్పి, ఇప్పుడు కొడాలి గారు గుండె నొప్పి అది చెప్పి ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకున్నారట కదా, మరి తప్పదు ఏదో ఒకటి అబద్ధం ఆడాలి. ప్రెస్టేజు పెద్ద బేరాలు పోయారు, మాకు తిరుగులేదు మాదే గవర్నమెంట్ అన్నట్టుగా ఇప్పుడు అందరూ తోక ముడుచుకొని లైన్లోకి రావాల్సి వస్తుంది. ముందెందుకు అంత చెలరేగిపోవడం, ఇప్పుడు ఎందుకు అలా బాధపడడం చెప్పండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.